రేవంత్ ఇచ్చినటువంటి బీసీ జీవోకు సంబంధించి జీవో నెంబర్ 9కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు మరికొన్ని క్షణాల్లో తీర్పు ఇవ్వబోతోంది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అందరి చూపు తెలంగాణ హైకోర్టు వైపు అన్నట్లుగా ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం ఈరోజు కలగబోతుందనంటే కనుక ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఎవరైతే పిటిషన్ వేశారో వంగ గోపాల్ రెడ్డి అనే అతను ఈ యొక్క జీవో 9 వ్యతిరేకంగా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భాన ఆయన కోర్టు మెట్లెక్కారు. సో ఈ క్రమంలో సదరు పిటిషన్ని తిరస్కరించినటువంటి సందర్భం. ఓ రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు కేంద్రంగా ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డికి కాస్త సానుకూల స్పందన వచ్చింది. ఈవేళ మరికొన్ని గంటల్లో తెలంగాణ హైకోర్టు ఏ నిర్ణయం వెలువడబోతోంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధిని ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మరిన్ని వివరాలు అడిగే ముందు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ వ్యాప్తంగా హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ. బీసీ జీవోకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా? సానుకూల తీర్పు వస్తే స్థానిక ఎన్నికలు యథాతథం, ప్రతికూల తీర్పు వస్తే రేవంత్ ఏం చేస్తారు? పార్టీ పరంగా 42% రిజర్వేషన్లే రేవంత్కు దిక్కవుతాయా? ఎన్నికలకు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ హైకోర్టును గడువు కోరబోతున్నారా? ఇది అన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి కూడా జవాబులు దొరకనటువంటి సందర్భం ప్రస్తుతం నెలకొంది. ఇక బీసీ జీవోపై రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అందరి చూపు తెలంగాణ హైకోర్టు వైపు. జీవో నెంబర్ 9పై దాఖలైనటువంటి 6 పిటిషన్లపై ప్రస్తుతం ఒకేసారి కొనసాగుతోంది న్యాయ విచారణ. మరికొన్ని గంటల్లో తెలంగాణ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వబోతోంది. సో మొత్తానికి ఏదేమైనా సరే ఆల్రెడీ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం చూసాం. మొదట్లో ఆల్రెడీ అది గవర్నర్ దగ్గర పంపించడం, గవర్నర్ ఏమో రాష్ట్రపతి దగ్గర పంపించడం, ఇది ఆర్డినెన్స్. సో మరొక వైపు జీవో నెంబర్ 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక జీవో నెంబర్ 9 విడుదల చేయడం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ క్రమంలో 42% రిజర్వేషన్లు పక్కాగా అమలైపోతాయి అనుకున్నటువంటి తరుణాన ఒకవైపు సుప్రీంకోర్టులో, మరోవైపు తెలంగాణ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలైనాయి. ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. రిజర్వేషన్ల పెంపు జీవోను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై వాదనలు కూడా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఇదే విషయమై సుప్రీంకోర్టులో కేసు వివరాలను కూడా సీజే అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. రిజర్వేషన్ల అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసిందని కూడా అడ్వకేట్ జనరల్ కూడా గుర్తు చేసినటువంటి సందర్భం. బుట్టేందారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్లు పిటిషన్లు దాఖలు చేసినటువంటి విషయం తెలిసిందే. జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ ఇటు మంగళవారంలో పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. మొత్తానికి ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం దీనికి సంబంధించి సిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం, వాద ప్రతిపాదనలు ఏం జరగబోతున్నాయి? అసలు జీవో 9కి ప్రభుత్వం హైకోర్టు సానుకూలిస్తుందా, ప్రతికూల తీర్పిస్తుందా? అసలు ఏ రకంగా ఉన్నాయి? ఇప్పటికైతే హైకోర్టులో విచారణ అయితే జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% సంబంధించి కంప్లీట్ పిటిషన్లు దాదాపు 28 వరకు కూడా దాఖలైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సో వాదనలు అయితే వినిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వాదనలు విన్న తర్వాత మరి జడ్జిమెంట్ ఎలా ఉంటుందని కొంత చర్చ అయితే జరగబోతుంది. సో యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధమైనటువంటి ఎవరైతే ఆశావాదులు ఉంటారో, ఎవరైతే పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీళ్ళంతా కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నారు. అందరూ 8వ తారీఖున ఏం జరుగుతున్నట్టు కూడా గత నోటిఫికేషన్ వచ్చినటువంటి నాటి నుంచి నేటి వరకు దాదాపు 1 వీక్ పాటు అయితే మరి ఈ యొక్క జడ్జిమెంట్ మీదనే అందరూ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధాకృష్ణ, ప్రధానంగా 42% ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి బలమైనటువంటి సంకల్పంతో అయితే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీసీ నేతలంతా కూడా హైకోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా బీసీకి సంబంధించిన అడ్వకేట్లంతా కూడా మరి వాళ్ళ హైకోర్టులో జరుగుతున్నటువంటి జడ్జిమెంట్ కి సంబంధించి చాలా వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా మంది అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గానే మంత్రి వాకిటి శ్రీవత్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలంతా కూడా ఇప్పటికే హైకోర్టు చేరువలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైన హైకోర్టు అయితే వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది, ఖచ్చితంగా 42% ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధాకృష్ణ, సో రీసెంట్ గానే వంగ గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో కేసు విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు వరకు రావడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా వాటిని ఆ కేసును
కొట్టివేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో హైకోర్టులోనే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో కనుక ఆ తీర్పు మరి 10% రిజర్వేషన్ కనుక అమలు కాదు, ఇది రాజ్యాంగపరంగా వ్యతిరేకమని కనుక వస్తే మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనపడతా ఉంది. చూడాల్సినటువంటి అవసరం ఉంది రాధాకృష్ణ. ఇవాళ ఈవినింగ్ 3 లేదా 3:34 వరకు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వాదనలు అయితే వినిపిస్తా ఉన్నారు. సో ఇటు ప్రభుత్వ తరఫున అడ్వకేట్లు కావచ్చు, లేకపోతే అవతల వైపు ఉన్నటువంటి మాధవరెడ్డికి సంబంధించి రెడ్డి దానికి సంబంధించినటువంటి ఎవరైతే 10% రిజర్వేషన్ ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేస్తారో వారి తరపునటువంటి అడ్వకేట్లు. సో ఇరు వాదనలు అయితే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనం ఎటువంటి కామెంట్స్ అయితే మనం చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాధాకృష్ణ. ఎస్, ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే శ్రీశైలం ఆల్రెడీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే వంగ గోపాల్ రెడ్డి వేసినటువంటి పిటిషన్పై ఆల్రెడీ హైకోర్టులో విచారణ జరుగుతుంది కదా, మా దగ్గర ఎందుకంటూ కూడా సదరు పిటిషన్లు డిస్మిస్ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కనుక గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించరాదన్నటువంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థాన తీర్పుని మళ్ళీ ప్రస్తావించి ఈ కేసుకి సంబంధించి ప్రతికూల తీర్పు వస్తే కనుక నిజంగా మళ్ళీ సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తుందో లేదో తెలియదు. కానీ ఆల్రెడీ తమిళనాడులో 50% మించి రిజర్వేషన్లు అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్టిల్. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రధాన అస్త్రం, కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ప్రధాన అస్త్రం అదే అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, అంటే గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి కేసులను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. లేదంటే ఏదైతే రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి తెలంగాణ ఉన్నటువంటి బీసీల లెక్కలను తేల్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో డెడికేటెడ్ కమిషన్ యొక్క ఆ సర్వేలని ఆ లెక్కలని ఆధారంగానే బేస్ చేసుకొని వాళ్ళ కోర్టులో వాదనలు ఉండే అవకాశం కనబడుతుంది. ఆ ప్రభుత్వం తరపు అడ్వకేట్ వాదించేటువంటి అవకాశం కనిపిస్తుంది రాధాకృష్ణ. బట్ కోర్టు తీర్పు ఏమొస్తుంది అనేది ఇటు ప్రభుత్వము అటు ఎవరైతే ప్రతివాదులు కావచ్చు, ఏదైతే ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేసినటువంటి బీసీ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరైతే కోర్టు తీర్పు మీద ఆధారపడిందని చెప్పేసి చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది సీనియర్ మోస్ట్ అడ్వకేట్లను కూడా మరి ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మరి ఏం జరగబోతుంది అనేది యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నేతలు, బీసీ సామాజిక వర్గం మొత్తం ఎదురు చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. అయితే శ్రీశైలం ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఈ రోజే తీర్పు వచ్చేస్తుంది అనుకోవడానికి అంత ఖచ్చితమైన నిర్ణయం కూడా చెప్పలేము అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉన్నది. ఓవైపు ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. 9th నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది జెడ్పీటీసీ, ఎంపీటీకి సంబంధించి. సో ఇది ఇవాళ మాక్సిమం క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం మరి తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఎగ్జాక్ట్లీ ఎన్నికల ప్రక్రియ కూడా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఎస్, మొత్తానికి ఇది పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాద ప్రతివాదనలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఈ యొక్క తీర్పు ఇస్తుందా లేదా, దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయా? జీవో నెంబర్ 9కి సంబంధించి వెంటనే తీర్పు వస్తే కనుక, ప్రతికూల తీర్పు వస్తే ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగబోతోంది తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధింంచి. లేదు ప్రతికూల తీర్పు వస్తే కనుక, సానుకూల తీర్పు వస్తే యథాతథం స్థానిక ఎన్నికలు, ప్రతికూల తీర్పు వస్తే ఏమిటి, రేవంత్ వద్ద ఉన్నటువంటి ప్రధాన అస్త్రాలు ఏమిటి? 42% పార్టీ పరంగా ఇచ్చే ఎన్నికలకు వెళ్ళటమా, లేదా చట్టపరంగా బీసీలకి 42% రిజర్వేషన్లు అమలయ్యాకనే మేము ఎన్నికలు నిర్వహిస్తామని మొదటి నుంచి చెప్పుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ హైకోర్టుని మరింత సమయం గడువు కోరే అవకాశం ఉందా? ఒకవేళ ఆ గడువు కోరే సమయంలో మరొక వైపు ఇటు రాష్ట్రపతి దగ్గర, మరోవైపు గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఈ బిల్లులు ఉన్నాయో ఆర్డినెన్స్కి సంబంధించి ఆ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలి. మరి ఇప్పటికీ ఆమోదింపజేయలేనటువంటి ఆ బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ తర్వాతైనా ఆమోదిస్తారా? ఏదేమైనా సరే సందిగ్ధ వాతావరణ పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ క్రమంలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలోనే ప్రథమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా, ఒకవేళ అయితే కనుక రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాణి కుముదిని అయితే రేపు రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ ప్రకారంగా చూస్తుంటే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగబోతోంది. కాబట్టి సో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి? దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసే అవకాశాలు ఉంటాయా? తెలంగాణ స్థానిక సంస్థలు అనుకున్న మేరకే, అనుకున్న సమయానికే జరగబోతున్నాయా ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం, లేదా దీన్ని ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ ఇవాళ విచారణ మరి కాస్త పొడిగిస్తే కనుక రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా కాస్త డైలమాలో పడ్డటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఈ యొక్క తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘమే కాదు, ప్రభుత్వ అధికార యంత్రాంగం, మరోవైపు రేవంత్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ వర్గం అంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే మరికొన్ని గంటల్లో, అంటే దాదాపుగా 2:30, 3
3:30 ప్రాంతంలో అంటే 2 నుంచి 3:30 ప్రాంతంలో తెలంగాణ హైకోర్టు నుంచి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే వస్తాయి అనే విధంగా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. వెయిట్ చేద్దాం, అసలు జీవో నెంబర్ 9కి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా స్టే చేసే అవకాశాలు ఉన్నాయా? వెయిట్ అండ్ సీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.